బుజ్జి ఎప్పుడు శ్రీశైలం వెళ్ళిన చినుకులు పడతాయి అన్నావు, మరి ఈసారి వర్షం పడుతుంది. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ లో కంప్లీట్ గా మేము శ్రీశైలం వెళ్ళింది, అక్కడ ఏమేం ప్లేసెస్ విజిట్ అయింది అంతా కూడా ఉంటుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. అసలు సడన్ ప్లాన్ ఎంత బాగా జరిగిందో దర్శనం అయితే. ఇక్కడైతే చిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు. 3 o'clock అనుకొని 5 o'clock స్టార్ట్ అయిపోయాము. అంత సడన్ ప్లాన్ అనమాట. అదేమో ఎక్కడ వెళ్తున్నావు తెచ్చి అల్లి మరి పూలు పిల్కకు పెట్టింది, రేపు గుండె అయిపోతారని. ఇక్కడ ఈమెకు కూడా అంతే, ఈమె పిల్కకు కూడా పూలు పెట్టిరు. చిన్ని మనం స్టార్ట్ అయింది 5 o'clock కి. 9 లోపు మనం గేట్ దగ్గరికి రీచ్ అవ్వాలి, ఫారెస్ట్ ఎంట్రీ వరకు. లేదా దాని తర్వాత మనం ఎంట్రీ అయితే ఇవ్వరు, నైట్ అంతా అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ రెయిన్ ఏమో విపరీతంగా, అసలు రోడ్ కూడా కనిపించట్లేదు. ఎప్పుడు శ్రీశైలం వెళ్ళిన చినుకులు పడతాయి అన్నావు, మరి ఈసారి వర్షం పడుతుంది. ఎట్లుంది? ఎట్లా డ్రైవ్ చేస్తున్నావు? డ్రైవింగ్ ఎట్లా చేయగలుగుతున్నావు? ఎప్పుడు వెళ్ళినా వర్షం పడుతుంది అంటాడు గాయస్ మా ఆయన. ఈసారి అయితే చూడండి, విపరీతమైన వర్షం. బయట లైట్లు ఎట్లా వచ్చిపోతున్నాయి చూడండి పైనుంచి. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడే ఆగాము టిఫిన్ చేయడానికి. ఆల్రెడీ 9 అయిపోతుంది. ఫోటోలో వేసుకుందాం ఫస్ట్ అయితే. ఇప్పుడైతే మేము బయటికి ఏమేమన్నా ప్లేసెస్ ఉంటే చూడడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తామో అక్కడ వీడియో తీసి పెడతాను. ఎక్కడ వెళ్తున్నామా? శివాజీ మహారాజ్. వీళ్ళైతే పార్క్ అని ఎక్సైట్ అవుతున్నారు, చూద్దాం ఎక్కడ తీసుకెళ్తారో మా సార్. ఇప్పుడైతే నియర్ బై ప్లేసెస్ ఏమన్నా ఉంటే చూద్దామని బయలుదేరినాము. ఇక్కడ వీడియోలో మంచిగా గోపురం అన్ని కనిపిస్తున్నాయి దేవునివి, అందుకే వీడియో తీసాను. చూడండి చాలా బాగా అనిపిస్తుంది అసలు గోపురం కూడా. ఎన్నిసార్లు శ్రీశైలం వెళ్ళాం కానీ ఎప్పుడు కూడా ఈ శివాజీది దగ్గరికి వెళ్ళలేదన్నమాట. లోపల చాలా బాగుంది అసలు. చూడండి ఎంత బాగుందో బయట నుంచే. 5 years లోపు పిల్లలకైతే టికెట్ ఏం లేదండి. అబోవ్ 5 years కి మాత్రం కంపల్సరీగా టికెట్ తీసుకోవాలి. 10 రూపీస్ పర్ హెడ్. కంపల్సరీ క్యాష్ క్యారీ చేయండి. టెంపుల్స్ దగ్గర ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు. ఫోన్పే, గూగుల్ పే అలాంటి స్కానర్స్ ఏవి ఉండట్లేవు. క్యాష్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. అసలు జనాలు ఉండరు అనుకున్నాను, కానీ చాలానే జనాలు వస్తున్నారండి. టూరిస్ట్ ప్లేసెస్ బాగానే విజిట్ అవుతున్నారు. అయితే మేమే ఎప్పుడు విజిట్ అవ్వట్లేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ బాగుంది. శివాజీ గారు మధ్యలో ఉండి ఆ చుట్టూరు కూడా ఆయన చేసినవన్నీ కూడా ఇలా శిలా రూపంలో అన్ని కూడా పెట్టారు. చాలా బాగుంది చూడ్డానికి. ఛత్రపతి శివాజీ గారు మన కోసం ఏమేం చేశారో అవన్నీ కూడా, ఆ ఫైటింగ్స్ అవన్నీ కూడా అన్ని పెట్టారు. చూడండి ఎంత బాగున్నాయో. బాల్ కి డైరెక్ట్ గా పెట్టారు. అండ్ మిడిల్ లో ఇట్లా మీటింగ్ సభలాగా అంటారు కదా, అలా శివాజీ గారిని మధ్యలో పెట్టేసి మిగతా అందరు ఉన్నారు. కంపల్సరీ అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ ఫోన్ కూడా అలా ఉంది. ఈసారి పిల్లలు మాత్రం మొత్తం వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరనే ఉన్నారు. నిషు అయితే నన్ను వదిలేసి ఉండడు, కానీ ఈసారి మొత్తం వాళ్ళ నాన్నతోనే ఉన్నారు. అక్కడే శివాజీ దగ్గరనే కింద ఇట్లా పార్క్ లాగా ఉంది. పిల్లలకి అంత ఏమీ తెలియదు కదా, పద వెళ్దాం పార్క్ కి, ఆడుకుందాం అని తీసుకొచ్చారు. కానీ ఆ ఎండలకి ఏం ఆడతారండి, చాలా వేడిగా ఉన్నాయి. అట్లయినా మొండి పిల్లలు, చాలా మంది పిల్లలు అట్లనే ఆడుతా ఉన్నారు. కాసేపు ఆడుకోగానే మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాము. అసలు మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఎంత బాగుందో చూసేయండి ఆ ప్లేస్ కూడా. ఛత్రపతి శివాజీ ఫోర్ట్ దగ్గరికి వెళ్తుంటేనే మనకి రైట్ సైడ్ లో ఉంటుందండి రుద్ర పార్క్ వ్యూ అని. కంపల్సరీ విజిట్ అవ్వండి. ఎంత బాగుందో ఆ వ్యూ చూడండి. డ్యామ్, ఆ వాటర్ అవన్నీ కూడా ఎంత బాగా అనిపిస్తుందో. ఎంట్రీ టికెట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. పిల్లలు కాసేపు పార్క్ లో ఎంజాయ్ చేస్తారు, మనం ఆ వ్యూ పాయింట్ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా ఎక్సైట్ అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ అయితే ముఖ్యమే కదా, అందుకే ఫొటోస్ కూడా దిగాము. చాలా అన్ని బాగున్నాయి. ఏ చెట్టుకు ఆ చెట్టుకి బోర్డు ఉంది. చాలా టైప్ ఆఫ్ ఎనిమల్స్ కూడా ఉన్నాయి. ఆ బొమ్మల మీద కూర్చోదన్నారు, కానీ పిల్లలు అయితే వినరు కదా, సో వాళ్ళైతే కూర్చున్నారు. అక్కడ నుంచి ఇంకా రూమ్ కి వెళ్ళిపోయి లంచ్ చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే మేము సాక్షి గణపతికి సాక్ష్యం ఇచ్చి రావాలి కదా వచ్చినట్టుగా, అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడైతే అసలు పార్కింగ్ కి కూడా ప్లేస్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ అక్కడ కూడా టోల్ పెట్టారు కొద్ది దూరానికే. మనం ఆ టోల్ దాటడం కంటే కూడా ఇంకా అవతల సైడే పార్క్ చేసుకొని వెళ్ళడం బెటర్. ఎట్లయినా నడవాల్సిందే కదా. ఇంకా సాక్షి గణపతి దగ్గర అయితే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ లంచ్ చేసాం కాబట్టి ఎక్కడ స్టాప్ అవ్వకుండా అక్కడ నుంచి సున్నిపెంట ఇక్కడ కిందకి దిగామండి. కొంచెం పిల్లల్ని వాటర్లో ఆడిపిద్దామని, కానీ వాటర్ అయితే అస్సలు బాగాలేవు. ఒక 5-10 minutes ఆడిపియగానే అక్కడ నుంచి ఇంకో ట్రిప్ సడన్ గా ప్లాన్ వేసుకొని వెళ్ళాము. ఆన్ ద వేలోనే ఉమామహేశ్వరం.
ఘాట్ రోడ్ మొత్తం దిగగానే మనము స్ట్రెయిట్ వెళ్తే హైదరాబాద్ అటు వే వెళ్తాం కదండీ. ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ ఎండింగ్‌లో లెఫ్ట్ సైడ్‌కి అచ్చంపేట వెళ్ళే రోడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని బోర్డ్స్ ఉంటాయి మనకు కనబడుతుంది. ఆ రోడ్ నుంచి మనకి 8, 9 కిలోమీటర్స్ ఉంటుంది ఉమామహేశ్వరం. గుట్టల్లో శివయ్య అంతా బావుంటుంది. హిల్స్ చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మా అంటే ఇంకో 2 అవర్స్ ఎక్కువవుతుంది గానీ వర్త్ ప్లేస్ చూడొచ్చు మనము. ఆ హిల్స్ కోసమన్నా వెళ్ళొచ్చు. అండ్ శివయ్య గూడా అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో గూడా తెలీదు మనకి. ఎప్పుడు వస్తూనే ఉంటాయంట అక్కడ వాటర్. ఇక్కడ జనాలు గూడా అందరూ ఒకటేసారి గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఎందుకంటే కోతులు, కొండముచ్చులు ఎక్కువున్నాయి. ఇక్కడ ఏమన్నా అంటావేమో అని. భయపడేటోళ్ళనే ఇంకెక్కువ భయపడిస్తాయి ఆ కోతులు కూడా. నాకైతే రాకేసింది లెగ్‌కి భయమైంది చాలా. అది నా మిస్టేక్ గూడా గాదు. దాని మిస్టేక్ గూడా గాదు. అక్కడ కప్పొచ్చింది. అది నేను జూసుకోకుండా ముందుకు అడుగేసాను. అడుగేయకపోతే అది గూడా కాకపోయేది. మా అక్కకి గూడా చాలా భయము మంకీస్ అంటే. కానీ వీడియో తనే తీద్దాము యూట్యూబ్ ఛానెల్‌లో ఏం పెట్టట్లేం గదా! అని చెప్పి తీసింది ఈ ట్రిప్ అంతా గూడా. మంకీ అసలు రాకిందసలు నేను చూడను గూడా చూడలే ఈమె వీడియో తీయడం. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తున్నాను. లోపల శివయ్య దర్శనం చేసుకున్నాం. అండ్ గుట్ట లోపల పైన గూడా ఇంకొక శివయ్య ఉంటాడు. చాలా బావుంది టెంపుల్ అయితే. చూస్తున్నారు గదా! అన్ని వైపులా హిల్స్ అండ్ ఎంత చల్లగుందో అసలు శ్రీశైలంలో గూడా చాలా వేడి అనిపిచ్చింది. ఇక్కడ నడుస్తున్నాం గదా! ఈ వే అంతా గూడా చాలా చల్లగుంది. వాటర్ పడుతున్న సౌండ్ వస్తూనే ఉంది. కోతులున్నాయి ఫ్రెండ్స్. మస్తు భయమైతుంది కోతులకి. అండ్ మనం ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే దారి గూడా ఉంటుందంటండి. గృహ ఉంది. అక్కడ ఉంది శ్రీశైలంకి వెళ్ళుటకు దారి అని చెప్పేసి. ఎవరన్నా సాహసం చేసి వెళ్లారా మరి లేదో తెలీదు. గుట్టల మధ్యలో శివయ్య ఉంటాడండి. అక్కడ వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అక్కడే జనాలు అప్పుడే వాటర్ తీసుకొని అలానే కడుక్కుంటున్నారు. ఆ వాటర్ అన్ని స్టెప్స్ మీద నుంచి వస్తూ ఉన్నాయి. ఒక 20 స్టెప్స్ అలా ఉన్నాయి. ఎక్కుతూ వెళ్ళాలి. కొంచెం జాగ్రత్త అండి ఎవరన్నా వెళ్తే. మొత్తం పాకురు పట్టి ఉంది. మెయింటెనెన్స్ అయితే సరిగ్గా చేయట్లేరు. అండ్ జనాలు అక్కడే శివయ్య దగ్గర వాటర్ వస్తే అవే తీసి అక్కడనే కడుగుతున్నారు. అవి రిటర్న్ దేవుని దగ్గరికి వెళ్ళి ఎంత చెండాలంగా ఉంటుంది. మేమైతే అట్లా పని చేయకుండా నార్మల్‌గా వాటర్ తీసుకొని తాగాము. చాలా మంచిదని చెప్పేసి. ఇక్కడేనండి వాటర్ ఎప్పుడు ఊరుతూనే ఉన్నాయన్నమాట. చాలా బావున్నాయి టేస్ట్ గూడా. మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేరండి. ఆ మెయింటెనెన్స్ కూడా ఇంకా నీట్‌గా చేసి అంతా బావుంటే చాలా బావుంటది ఈ టెంపుల్ గూడా. ఇంకా దారిలో దిండి చూసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye. See you in the next video.